ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం. Hi guys, welcome to my YouTube channel Beyond the Stumps. For more cricket updates, subscribe to our channel. Please subscribe, like and comment to the video. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ అండ్ బియాండ్ ద క్రికెట్ ఏం జరుగుతున్నా కూడా మీ ముందుకు తీసుకురాగలం. బీసీసీఐకి స్పాన్సర్ ఇంతవరకు డ్రీమ్11 స్పాన్సర్గా ఉండేటిది. బెట్టింగ్ బ్యాన్ వల్ల అది కూడా కాంట్రాక్ట్ రద్దు చేసుకుని వెళ్ళిపోయింది. 2026 వరకు ఉండవలసిన కాంట్రాక్ట్ హఠాత్తుగా బ్యాన్ వలన ముగిసిపోయింది. వచ్చే నెలలో జరగబోయే ఏషియా కప్కి స్పాన్సర్ ఎవరు ఇక దొరికితే ఓకే, లేకపోతే స్పాన్సర్ లేకుండానే మన ఇండియన్ టీమ్ క్రికెట్ ఆడవలసి వస్తుంది. మన బీసీసీఐకి స్పాన్సర్ చేసిన ఏ కంపెనీ అయినా పాతాలను పడిపోవాల్సిందేనా? అదే నిజమే అనిపిస్తుంది. ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన ప్రతి కంపెనీ కూడా పాతాలను పడిపోయింది. అది ఎలానో చూద్దాము. 2000 నుంచి 2013 ఈ ఇయర్ గ్యాప్లోన సహారా టీమ్ బీసీసీఐకి స్పాన్సర్. సహారా స్పాన్సర్ ఉన్నంతకాలం చాలానే గుర్తింపు వచ్చింది ఆరా కంపెనీకి, మన బీసీసీఐకి. ఎందుకంటే 2007 వరల్డ్ కప్ అండ్ 2011 వరల్డ్ కప్ ఈ రెండు కప్స్ కూడా మనకు సహారా స్పాన్సర్ చేసిన టైంలోనే వచ్చాయి. హఠాత్తున సహారా టీం పాతాలను పడిపోయింది. దాన్ని ఓనర్ జైలు పాలయ్యాడు. ఆ తర్వాత సడన్గా ఎంట్రీ ఇచ్చింది స్టార్ కంపెనీ. 2013 నుంచి 2017 వరకు బీసీసీఐకి స్పాన్సర్ స్టార్ కంపెనీ. ఈ కంపెనీ స్పాన్సర్ టైంలో మన ఇండియాకు పెద్దగా ఏం కప్స్ ఏం రాలేదు, కానీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ స్పాన్సర్ చేసిన టైంలో చాలానే రికార్డ్స్ బ్రేక్ చేశారు. సహారా టీం హఠాత్తుగా వెళ్ళిపోవడం వలన ఎంట్రీలోకి వచ్చిన ఈ స్టార్ కంపెనీకి 40% డిస్కౌంట్తో ఈజీగానే స్పాన్సర్గా వెలిసింది. ఈ స్టార్ కంపెనీ తర్వాత బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కూడా తీసుకుని అండ్ ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కూడా, కానీ ఈ కంపెనీ కూడా హఠాత్తుగా పడిపోయింది. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చింది చైనా కంపెనీ ఒప్పో. 2017 to 19 ఈ ఒప్పో కంపెనీ ఆల్మోస్ట్ 1000 కోట్లు పెట్టి స్పాన్సర్షిప్ తీసుకుంది, కానీ హఠాత్తుగా చైనా అండ్ ఇండియా మన వల్ల ఎందుకు ఇవన్నీ గొడవలు అని చెప్పేసి విడిపోయింది. దాంతో ఒప్పో కంపెనీ సేల్స్ కూడా డౌన్ఫాల్ అయ్యాయి అండ్ ఆ కంపెనీ కూడా డౌన్ఫాల్ మొదలైంది. ఆ తర్వాత హోమ్ సిరీస్కు స్పాన్సర్ చేసిన పేటిఎం. ఈ కంపెనీ గురించి అందరికి తెలిసిందే, మనం పేటిఎం వాడుతుంటాం, కానీ ఈ కంపెనీ కూడా పాతాలని పడిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కంపెనీ అందరు తెలిసే కంపెనీనే, అది బైజూస్. అది మన ఇండియా టీంకు 2019 to 2022 ఇన్ని ఇయర్స్ స్పాన్సర్షిప్ చేసింది. అది స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది, కానీ అది ఎండింగ్ వచ్చేసరికి అది పాతాళానికి ఎక్కడో పడిపోయింది. ఇంకా దాని ఓనర్లు పరారీలో ఉన్నారు, అది చాలా మునిగిపోయింది. ఇంకా ఇప్పుడు మాట్లాడుకోబోయే కంపెనీ కూడా అందరు తెలిసిన కంపెనీ, ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అయిన డ్రీమ్11. ఇది 2023 నుంచి 2026 వరకు కాంట్రాక్ట్ తీసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే మనీ ఇన్వెస్టెడ్ గేమింగ్ యాప్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు కూడా చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి అండ్ క్రికెట్ ఈజ్ ది బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ఇండియా. క్రికెట్ అనే ఆట సంవత్సరం మొత్తం కొనసాగుతూనే ఉంటుంది. సో డ్రీమ్11కు ఇట్స్ ఏ బిగ్ బిజినెస్ గేమ్. బెట్టింగ్ యాప్గా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు కూడా పాతాళానికి పడిపోయింది. రీసెంట్గా వచ్చిన బెట్టింగ్ బ్యాన్ వలన డ్రీమ్11 కూడా తమ కాంట్రాక్ట్ను బీసీసీఐతో రద్దు చేసుకుంది. సో నెక్స్ట్ మన బీసీసీఐకి స్పాన్సర్ ఎవరు? ముఖ్యంగా వినిపిస్తున్న పేరు టొయోటో. సో లెట్స్ సీ, టొయోటో బీసీసీఐకి స్పాన్సర్ ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ మంత్ జరగబోయే ఏషియా కప్కు స్పాన్సర్ లేకుండానే మన ఇండియా టీం ఆడబోతుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హింద్.